ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. 8వ పే కమిషన్ దీన్ని దాదాపు 2025 నవంబర్ 3న రంజనా ప్రకాష్ దేశాయ్ గారితో మాజీ జడ్జి గారి ఆధ్వర్యంలో చైర్మన్గా నియమించి సభ్యులను కూడా నిర్మించడం జరిగింది. ఇది ఇంతకుముందు వీడియోలో మనం చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఆల్ ఇండియన్ యూనియన్ అది కూడా దాని గురించి కూడా మనం పూర్వ వీడియోలో చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా 2.64 కంటే పైన ఫిట్మెంట్ ఉండాలని, అలాగే ఖచ్చితంగా దానికంటే కింద ఉంటే ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాలు చాలా నష్టపోతాయని వారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 2026 జనవరి 1 నుంచి అమలు కావాల్సిన 8th పే కమిషన్ దాదాపు 18 నెలల తర్వాత రిపోర్ట్ ఇస్తుంది. అదే 2026 2027 ఏప్రిల్ మే కల్లా రిపోర్ట్ ఇస్తుంది. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ 18 నెలలకు ఏరియర్ ఇస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, అయితే అది ఎంత ఇస్తుందా అనేది కమిషన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పింది. అయితే ఈ ఏరియర్ అనేది ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఉద్యోగికి దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు ఏరియర్ ఒకేసారి అందుతుంది. దీనివల్ల ఉద్యోగులు చాలా లాభపడతారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏరియర్ ఎంత పర్సెంట్ ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కమిషన్ మీద ఆధారపడి ఉంది. కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో వాటి మొత్తాన్నే కాకుండా ఏరియర్కు సంబంధించిన దాంట్లో డిఏని కలపాలా, ఎంత అలవెన్స్ని కలపాలి, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఖచ్చితంగా దాన్ని క్రోడీకరించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులకు మేలు చూకూర్చే విధంగానే మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడున్న ఒక విషయం ఏంటంటే ఉద్యోగస్తులకు 3 నుంచి 4 లక్షలు అయితే ఏదైతే ఏరియర్ ఉందో అది ఒకేసారి ఇస్తారా, ఎన్నిసార్లు ఇస్తారు అనేది కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే ఈ యొక్క 3 నుంచి 4 లక్షలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకేసారి అందితే ఖచ్చితంగా వారు ఉద్యోగస్తులు హ్యాపీగా ఫీల్ అవుతారని, అలాగే వీటిని ఇంత లేట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వుల ద్వారానే ఖచ్చితంగా వారికి 8th పే కమిషన్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ఆల్ ఇండియా యూనియన్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇస్తే ఖచ్చితంగా వారికి కరోనా టైంలో ఇవ్వాల్సిన 18 నెలల డిఏను కూడా త్వరితగతిన వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని ఆల్ ఇండియా యూనియన్ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వీటిపై ఏం నిర్ణయం తీసుకుంటుందా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్థికవేత్తల నిపుణులు భారతదేశంలో ద్రవ్యోల్బణం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఫిట్మెంట్ను 1.9 నుంచి 2.89 వరకు ఈ మధ్యలోనే ఖచ్చితంగా ఈ మధ్యలోనే ఉంటుందని ఖచ్చితంగా వారు అనుకుంటున్నారు. ఈ యొక్క ఆర్థికవేత్తలు ప్రభుత్వం ఈ యొక్క 8వ పే కమిషన్ వీరు ఆశించిన విధంగా ఏ విధంగా అయితే ఉద్యోగస్తులు మేలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటారో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది.